గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చికోటి ప్రవీణ్ అనగానే ఎన్నో ఒపీనియన్స్, ఎన్నో వార్తలు ఎప్పుడు అలా వస్తూ ఉంటాయి. సో అవన్నీ కాకుండా అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ పర్సెప్షన్లో మీ జర్నీ తెలుసుకోవడానికే అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చాం. సో ప్రవీణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మీరు ఎక్కడ పుట్టారో, మీ బిజినెస్, ఇవన్నీ మాకు అందరికీ తెలిసిందే. బట్ మీకున్న ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే యానిమల్స్ మీద బాగా ఇష్టం ఉండటం. అది కూడా ఏదో కుక్కనో పిల్లినో పెంచుకునేంత ప్రేమ కాదు, చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా ఇది చైల్డ్హుడ్ నుంచి అండి. యానిమల్స్ అంటే ప్యాషన్ చైల్డ్హుడ్ నుంచి ఉంది. ప్లస్ ఇది డిఎన్ఏలో ఉండాలి, మన డిఎన్ఏలో ఉండాలి. అంటే మా ఫాదర్, మా 4 ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్ అందరు కూడా ఎప్పుడో ఏదో ఒక టైంలో పెట్ యానిమల్స్ ఉండే. నాకు కొంచెం ఎగ్జాటిక్ ఇంకా ఎక్కువ ఇష్టం. నాకు కొంచెం అడ్వెంచరస్గా ఉంటాయి కాబట్టి ఎగ్జాటిక్ యానిమల్స్ అంటే ఎక్కువ ఇష్టం. మీరు నిజాలు మళ్ళీ ఒప్పేసుకుంటారు ఆబ్వియస్లీ కదా, స్ట్రైట్ ఫార్వర్డ్. అందుకే కొందరికి నచ్చడం. ఐ డోంట్ మైండ్ ఆల్సో. ఓకే. సో చిన్నప్పటి నుండి ఆల్రెడీ మీ ఇంట్లో పెట్స్ అవి ఉండేవా? ఎస్. ఏంటి మీ ఫస్ట్ పెట్ యానిమల్? డాగ్స్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే. దెన్ క్యాట్స్. గమ్మత్తుగా ఒకసారి స్కూలింగ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ 7-8 ఇయర్స్ ఉన్నా. సో అప్పుడు రోడ్ మీద బియర్ షోస్ ఉంటుండే, రోడ్ మీద ఎలుగుబంట్లో. ఇప్పుడంటే లీగల్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అప్పుడు నడుస్తుండే బియర్స్. అది ఆడేదో దాంతో యాక్టివిటీస్ చేస్తే అందరు డబ్బులు వేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి చూసినాక మా నాన్నతో గొడవ పెట్టుకున్నా, అది కావాలి అని. ఇంకా తినలేదు 1-2 డేస్. అప్పుడే మా నాన్న దాన్ని 800 ఇచ్చి కొని ఒక 2 డేస్ ఇంట్లో పెట్టుకున్నాం. ఇంట్లో పెట్టుకుని మళ్ళీ ఆడికే రిటర్న్ ఇచ్చినారు హాఫ్ ప్రైస్కి. అద్దెకి తీసుకున్నారు అనమాట? అద్దెకి తీసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అలా అప్పటి నుండి ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే మొండికేయడం అలవాట బాగా కొన్నిట్లో, అంటే యానిమల్స్ విషయంలో. ఇప్పుడు కూడా ఏదైనా నచ్చిందంటే అట్టి పరిస్థితుల్లో నేను తెచ్చుకుంటాను. ఓకే. సో ఇక్కడంతా కూడా చాలా ఎగ్జాటిక్ యానిమల్స్ ఉన్నాయి. మేమైతే ఒక లుక్ వేసేసాము. మాకు చాలా, అంటే ఫస్ట్ జూ లాగా అనిపిస్తుంది, తర్వాత వాటిని ట్రీట్ చేస్తున్న విధానం చూస్తే వావ్, ఎంత లవ్లీ హోమ్ యానిమల్స్కి దొరికింది అనిపిస్తుంది. ఇప్పుడు జూలో ఏముంటుందండి, కమర్షియల్ ఎవడో మీద వదిలేస్తారు. వీటికి ఏముంటుందో ప్రాబ్లమ్స్. మన హైదరాబాద్ జూలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఐ నో ఇట్. ఒక మంచి క్యూరేటర్ వస్తే అవన్నీ హ్యాపీగా ఉంటాయి. బట్ అందరు మంచి వాళ్ళు ఉండరు. ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి ఐఎఫ్ఎస్ చేంజ్ అవుతూ ఉంటారు క్యూరేటర్స్. బెనర్జీ గారని మంచి ఫ్రెండ్ ఉండే నాకు, ఆయన ఉన్నప్పుడు బాగుండే జూ. ఇప్పుడు అంతా పొల్యూటెడ్ వాటర్, పొల్యూషన్, నో ప్రాపర్ ఫుడ్, నో ప్రాపర్ టేక్ కేరింగ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. బేసిక్గా ఒక యానిమల్ పెంచాలంటే దాని గురించి మినిమం రీసెర్చ్ ఉండాలి. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మన ఫారెస్ట్ ఆఫీషియల్స్కి కూడా ఫుల్లీ నాలెడ్జ్ లేదు. ఇట్ ఈస్ సో సాడ్ థింగ్. అవును. సో ఇంకా నేనేమో ప్రేమగా తెచ్చుకున్నా, అక్కడేమో ప్రేమకు కాదు కదా. వాళ్ళు ఒకటి ఉండాలి కంపల్సరీ, ఒక పెద్ద సిటీ ఉండాలంటే ఉండాలండి. అండ్ గవర్నమెంట్స్ కూడా, నేను మైసూర్ జూ వెళ్ళా, వన్ ఆఫ్ ది బెస్ట్ జూ ఇన్ ఇండియా. అక్కడ చూసే విధానం, వాళ్ళు టేక్ కేర్ చేసే విధానం. మన హైదరాబాద్ జూ కానీ వైజాగ్ జూ కానీ చూస్తే మాత్రం వర్స్ట్ కండిషన్ ఉంటుంది. సో ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనర్స్, ల్యాక్ ఆఫ్ వాళ్ళకి వీటి గురించి టేక్ కేరింగ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇవన్నీ ఉన్నాయి. బట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఒక స్టెప్ తీసుకొని ఎవరికి ప్రేమతో చూసుకునే వాళ్ళనే పెట్టాలి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, వచ్చినామా జాబ్ చేసినామా పోయినామా అంటే వేస్ట్ కదా. అవును, కరెక్ట్. సో జంతువుల్ని చూసుకోవాలంటే మంచి మనసు ఉండడం చాలా ఇంపార్టెంట్. మంచి మనసు ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, డబ్బులు ఉండాలి. కరెక్ట్. సో డబ్బులు ఇవాళ రేపు యానిమల్స్ కి ఒక మనిషికి ఎంత ట్రీట్మెంట్ అవుతుందో దానికంటే ఎక్కువ ఖర్చు యానిమల్స్ కి అవుతుంది. ఒక డాగ్ ని కూడా పెట్ చేయాలంటే కూడా ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ నౌ డేస్, మెడికల్ వైజ్ అండ్ ఆల్. సో ఇక మనసుతోటి మనుషులు ఉండాలి, మనీ కూడా ఉండాలి. కరెక్ట్. అయితే ఇప్పుడు అంటే మీరు గవర్నమెంట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, మీరు పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి రీసెంట్గా కొన్ని గవర్నమెంట్స్ మన ఇండియాలోనే స్ట్రీట్ డాగ్స్ని చంపేయండి అని ఒక ఆర్డర్ పాస్ చేశారు. నాకు తెలిసి అయితే అట్లాంటిది ఏం లేదు, చంపేయడం కాదు, దానికి అవి తీసేస్తారు. అంటే న్యూట్రలైజ్ చేయటం వేరు, అంటే వాటిని అంటే పునరుత్పత్తి కాకుండా చేయటం ఓకే. బట్ ఏ స్టేట్లో ఉందండి? I think it's from Kerala అనుకుంటా. I don't know. No, I don't have any knowledge regarding. Okay. So it is very wrong actually. Neutralize చేయాలి కానీ it is very wrong.
సో ఒక చెట్టు కొట్టేసినారు, కొన్ని వందల వేల వలస పక్షులు ఉన్నాయి చెట్టు మీద కేరళలో, కింద పడిపోయి కొట్టుకొని చచ్చిపోయినాయి. అయ్యో, ఇది వైరల్ అయింది అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ యానిమల్ లవర్స్కి తెలుసు ఆ విషయం. ఇట్ ఈస్ వెరీ వర్స్ట్ పార్ట్. రోడ్ ఎక్స్పాండింగ్లో ఆ చెట్టు కొట్టింది. ఆ సీజనింగ్ టైంలో బర్డ్స్ ఎగ్ పెట్టే టైంలో కొన్ని బర్డ్స్, యంగ్ బర్డ్స్, డేస్ బర్డ్స్ ఉన్నాయి, కొట్టేసిన అన్ని కింద పడి. వెరీ సాడ్. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఓవర్ నేచర్. స్పెషల్గా నేచర్ని మనం ఎప్పుడు కానీ రెస్పెక్ట్ చేయాలి. చేయకపోతే ఇట్లాంటి కరోనా వైరస్లు ఇవన్నీ వస్తుంటాయి. సో ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీకు బ్లడ్ బాయిల్ అవుతుంది నాకు. ఒక టైగర్ కిల్ అయినా, పోజ్ చేసిన ఒక టైగర్ని, ఈ ఎలిఫెంట్స్ టస్కర్స్ని రిమూవ్ చేసిన, పెద్ద పెద్ద టస్కర్స్ ఉంటాయి కదా, దాని టీత్, ఐవరీ దంతాలు తీసేసిన, బ్లడ్ బాయిల్ అవుతుంది. ఎప్పుడన్నా మీరు అంటే యూ హ్యావ్ మామూలు కామనర్స్ కంటే మీకు కొంచెం పవర్ ఉంది, ఏదైనా చేయాలి అనుకుంటే చేయగలిగిన నెసెసిటీ అవైలబిలిటీ ఉంది. సో అలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా చేశారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్పారు మన నెహ్రూ జియోలాజికల్ పార్క్ వర్స్ట్ కండిషన్లో ఉంది అనేసి. అది సమ్మర్ వస్తే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది, వెళ్ళినప్పుడు చూడలేము. ఒక 1 month, 1.5 months ఐఎమ్ గోయింగ్ దేర్. ఐ వాంట్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ ఓవర్ దేర్, వాట్ ఈస్ ద కండిషన్. దాని గురించి మళ్ళీ నేను ఐ విల్ రైట్ ఎ లెటర్ టు సెంట్రల్ గవర్నమెంట్, వాట్ ఈస్ ద పొజిషన్. నా ఎంబడి ఇంకా ఎక్స్పర్ట్స్ని తీసుకెళ్తా, ఇద్దరు ఎక్స్పర్ట్స్ని తీసుకొని వెళ్తాం. హ్యాస్ గాట్ వ్యాస్ట్ నాలెడ్జ్. సో దాని మీద కూడా చేయాలి. మనం ఇప్పుడు పోయి చూసినామా వచ్చినామా కదా, వీటి కండిషన్ ఏంది, సిక్నెస్ ఏంది, ప్రాబ్లం ఏంది. ఇప్పుడు నా దగ్గర కూడా యానిమల్స్ చచ్చిపోతాయి, వైరస్ వస్తుంది, ఒక్కోసారి గాల్లో వస్తుంది, చచ్చిపోతాయి. బట్ దట్ డజంట్ మీన్ వీ హ్యావ్ టు టేక్ కేర్. టేక్ కేరింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని మనం ఎవరన్నా ఇప్పుడు పెట్ లవర్స్ కూడా, ఇప్పుడు ప్రవీణ్ దగ్గర పాము ఉంది అనో ఇగువానా ఉందని తను తెచ్చుకోవద్దు. ఫస్ట్ దాని గురించి మినిమం నాలెడ్జ్ తెచ్చుకొని మనం చేయగలుగుతామా అనేది చూసుకొని వీ హ్యావ్ టు డూ దాట్. కరెక్ట్. అయితే ఇవన్నీ చూసాక ఒక డౌట్ వచ్చింది ప్రవీణ్ గారు. మామూలుగా మనం కుక్కల్ని, పిల్లుల్ని, ప్యారెట్స్ని పెంచుకుంటున్నప్పుడు వాటితో కంటిన్యూస్ అటాచ్మెంట్ అంటే టైం స్పెండ్ చేస్తాం. ఎవ్రీడే మనం వాటితో టైం స్పెండ్ చేస్తాము, వాటితో బాండేజ్ ఉంటుంది. మీరు అంత బిజీ షెడ్యూల్స్లో ఉంటారు కదా, మీరు కూడా ఎవ్రీ వీక్ ఐ విల్ కమ్ అరౌండ్ 2 times ఫార్మ్. ఫ్రీ ఉంటే ఎవ్రీ ఆల్టర్నేట్ చేస్తాను. ఓకే. సో అటాచ్మెంట్ ఉంటుంది. మనకంటే క్లెవర్ అండి యానిమల్స్. ఆఫ్ కోర్స్ దే కాంట్ టాక్ అంతే. అవును అంతే. వాళ్ళ చాలా క్లేవర్. ఎవరు ఓనర్ ఎవరు ఏంది అనేది కూడా దే ఈజీలీ దే. అవును, ఎవరు వాళ్ళని హేట్ చేస్తున్నారు దూరం నుంచి అర్థమైపోతుంది. ఇప్పుడు నేను స్ట్రీట్ డాగ్స్ రోడ్ మీద వెళ్తే కరిచే కుక్కలు చాలా ఉంటాయి. నాకు కూడా 2 times కుక్కలు కరిచాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ 100 dogs 98 dogs నా దగ్గరకు వచ్చేస్తాయి. స్ట్రీట్ డాగ్స్, తెలివన్ డాగ్స్, దే కెన్ స్మెల్ ఇట్. అవును. సో అసలు ఫామ్ హౌస్ కి రాగానే ఫస్ట్ మీరు ఏ యానిమల్ దగ్గరికి వెళ్తారు? మోస్ట్లీ నా మకావ్స్ దగ్గరికి వెళ్తా ఫస్ట్. ఓ లెట్స్ గో దెన్. సి మిమ్మల్ని చూడగానే అవి ఎలా రెస్పాండ్ అవుతాయో చూద్దామా? అది యాక్చువల్లీ ఇక్కడ బయట ఉంది, ఇక్కడికే తెప్పిస్తాను. మనీష్ वो स्कारलेट को लेके आओ रोजी को. అది వచ్చేలోపు దీనికి ఒక ప్రస్థానం ఉంది అని విన్నాము. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ క్యామెల్ కార్ట్. ఇట్స్ అరౌండ్ 130-140 years old. రాజస్థాన్ రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళు వాడుతుండే దీనికి. ముందర క్యామెల్ కట్టేసి రాజస్థాన్లో దే యూస్ టు టేక్. ఇట్స్ లైక్ యాంటిక్ అని చెప్పి నాకు నచ్చింది. ఐ టుక్ ఫ్రమ్ కేరళ. సో నాకు హ్యూజ్ యాంటిక్స్ కలెక్ట్ చేసేది కూడా హాబీ ఉంది. ఓకే. యాంటిక్ యానిమల్స్ కూడా ఎగ్జాటిక్ యానిమల్స్, బట్ మనకి అందరి దగ్గర ఉండవు, ఎక్కడ ఒక చోటే చూడగలం కాబట్టి. నేను ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు చూసా ఒక పార్క్, అసలు బ్యూటిఫుల్ హౌ దే మెయింటైన్ అనేది. అక్కడ చూసి ఐ గాట్ ఇన్స్పైర్డ్. ఫ్రమ్ దెన్ ఓన్లీ ఐ స్టార్టెడ్ కలెక్టింగ్ బర్డ్స్. ఓకే. బట్ బర్డ్స్ ఈజ్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. యా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. కరెక్ట్. బాండేజ్ లేట్ గా వస్తుంది కదా యానిమల్స్ కంటే బర్డ్స్ తో. అవును, కొంచెం లేట్ గా వస్తుంది కానీ ఒక్కసారి అటాచ్ అయితే దే ఆర్ వెరీ టూ లవ్లీ పెట్స్ అవి. ఓకే. సో ఫస్ట్ అయితే మీరు మకాస్ దగ్గరికి వెళ్తారు. దెన్ ఐ షో యు మై ఇగ్వానా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెట్. ఇక్కడ ఉంది. ఓ ఆల్రెడీ వచ్చిందా? వాటికి పేర్లు తెలుస్తాయా? పేర్లు తెలియదు. దిస్ ఇస్ ఇగ్వానా. ఓకేనా? స్ట్రేంజర్ ఫ్రెండ్లీ మీ ఇగ్వానా? యా మూడ్, వైల్డ్ యానిమల్ మూడ్ అది. మేడం గారి మూడ్ ఎలా ఉంది? మేడమా సార్ మీరు అంటే ఏమైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగితే అది అగ్రెసివ్ అవుతుంది. వాట్ హోల్డ్ ఇట్? యా ఐ వాంట్ టు, బట్ ఐ డోంట్ నో వెదర్. హెడ్ మసాజ్ చేయండి ఫస్ట్. ఫస్ట్ ఐ వాంట్. అది డాగ్ కాదు, హెడ్ మసాజ్ చేయండి. హలో. అది పాపం భయపడుతుంది, ఎత్తుకోమంటుంది మిమ్మల్ని. యా. బట్
ఇట్ ఈస్ అది స్టోన్ లాగా ఉంది కదా, Yeah, yeah, it's మరి hard. దీనికి అర్థం అవుతుందా? యా దే కెన్ ఫీల్. ఓకే, హలో, ఇవి ఎలా అటాచ్ అవుతాయి మనుషులకి? ఇది వెరీ క్లెవర్. ఇవి కూడా బాగా డైలీ చూస్తే ఇప్పుడు వాక్ చేస్తుంటే సమ్ టైమ్స్ ఇంకా అది ఫాలో అవుతుంటది. అది ఫాలో అరే అవుతుంది. వా, మనిషిలాగా ఎత్తుకుంటున్నారే, అక్కడ పైకి కూర్చుంటుంది అది. ఎక్కుతుంది. వీటికి కొత్త వాళ్ళు ఉన్నా ఎప్పుడన్నా ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది? వస్తుంది. చాలా మంది మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎక్కడికి వస్తాయి, బయట చేస్తాయి కూడా అప్పుడప్పుడు. మిమ్మల్ని ఎప్పుడైనా బయట నన్ను చేసి ఎప్పుడు బయట చేయలేదు. గాట్ సెక్ కెమెరా ముందు పరువు తీయకేను. ఇప్పుడు ఇగ్వానాస్ ఇలాంటివి మామూలుగా పెట్స్ అంటే మనకు ఇంటరాక్షన్ ఉండడానికి పెంచుకుంటాం కదా, ఇవి కూడా ఉంటాయి దీనికి. ఇగ్వానాస్ కి ఇవన్నీ అటాచ్ అవుతాయి. ఇది మంచి గుర్తుపడుతుంది. మూడ్ బాగుంటే అక్కడెక్కడో ఉంటే ఇఫ్ ఐ కాల్ దెల్ కమ్. ఇట్లా యూ కెన్ హోల్డ్ లైక్ దిస్. ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ, ఒక హ్యాండ్ ఇక్కడ పట్టుకుని ప్రెస్ చేయకుండా హోల్డ్ చేయండి అంతే. ఓకే, దాని గ్రిప్ కావాలి యాక్చువల్లీ. ఓకే. అరే నా చేతిలో ఎలా పట్టుకుంటా? ఓకే, పార్టీ చేయొద్దు. సో ఇవి అలవాటు అవడానికి మనకు కొన్ని డేస్ పడుతుందా? యా, ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్. వీడు రౌడీ లాగా కనిపిస్తున్నాడే. చిన్నది ఇది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారండి? ఇవన్నీ ఇంపోర్ట్ చేయించుకున్నాను. ఓకే, సో బేసికల్లీ అన్ని మనకి అంటే లీగలైజ్డ్ యానిమల్స్ ఉండాలి కాబట్టి మీరు అన్ని నేను అన్ని రిజిస్టర్డ్ పర్వేష్ యాప్ లో, సెంట్రల్ గవర్నమెంట్ యాప్ లో ఐ గాట్ రిజిస్టర్డ్ ఎవ్రీథింగ్. అన్ని యానిమల్స్ రిజిస్ట్రేషన్ చేసి. ఓకే, వీటికి ఇది వాస్తుందా? ఏదో అవుతుంది కదా, బాల్ లాగా అవుతుంది. అది వేరే. ఓకే, దట్ ఇస్ అనదర్ డిఫరెంట్. అది దట్ డజంట్ కమ్ అండర్ ఇగ్వానా. ఓకే, అవి లిజర్డ్స్ లో ఉంటాయి అవి. ఓకే, చూస్తున్నారా మీరు? ఇది చాలా కామ్ గా ఉంది. టచ్ చేయడానికి స్టోనీ ఫ్యాబ్రిక్ లాగా ఉంది ఏదో, బట్ బ్రీతింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ టచ్ చేయండి. నా చేతులు కానీ లేదు. హలో, అదా. ఓ, అంటే ఇవి మీరు ఎన్ని ఇయర్స్ నుండి పెంచుతున్నారు వీటిని? ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5-3 years అయ్యింది. ఓకే, they'll grow big, more big they'll grow. అవును, చాలా పెద్దగా up to అవుతాయి 6 feet కదా. అవుతాయి. ఓకే, tail cutting. ఇట్ ఈస్ చూసారా, హాయ్ చెప్తుంది మన ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికి తలూపి. ఎలా అంటే ఇప్పుడు మీరు వీటిని పట్టుకుంటారు, కొంచెం ఎత్తుకొని తిప్పుతారు, మీతో పాటు వాకింగ్ కి తీసుకెళ్తారు, అలా ఇంటరాక్ట్ అవుతారా? ఇంకేదైనా స్పెషల్ యాక్టివిటీస్ ఉంటాయి వీటితో? నేను ఇంకా ఫుడ్ కూడా పెట్టాను అసలు. ఫుడ్ కూడా ఏం పెట్టాను. ఆయన కూడా ఇంకా ఇంటరాక్షన్ అంతే. అది ప్రేమ టచ్ లో తెలిసిపోతుంది. సో అది ఏం? ఇది కూడా సేమ్ ఇగ్వానా, బట్ కలర్స్ మారాయి కదా. ఇంకా ఇది గ్రీన్ వస్తుంది ఇంకా. ఓకే, దీని కలర్ చాలా బ్రైట్ గా ఉంది. అది డిఫరెంట్ కలర్. ఇది ఎప్పుడన్నా ఎవరినన్నా అటాక్ చేసాయా? యా, మా కేర్ టేకర్ ఒకసారి అటాక్ చేసినది. ఎందుకో? ఇంకా మూడ్ స్వింగ్స్. ఓకే, సో అప్పుడు ఏంటి, డేంజర్ అవుతుందా? డేంజర్ ఏం కాదు, ఒక టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి అంతే. ఓకే, వ్యాక్సిన్స్ వేయిస్తారు వీటికి? దీనికి ఏముండదు, వ్యాక్సినేషన్ ఏముండదు. మామూలుగానే డాగ్స్ కి, హార్సెస్ కి, కౌస్ కి, బఫలోస్ కి ఉంటుంది వ్యాక్సినేషన్. దీనికి ఏముండదు. ఓకే, మరి ఇవన్నీ బయట నుండి వచ్చిన యానిమల్స్ కదా, ఈ క్లైమాటికల్ కండిషన్స్ కి ఉండడం అవుతుంది. ఆల్మోస్ట్ అదే వెదర్ ఉంటుంది అక్కడ కూడా. అట్లాంటివి తెచ్చుకోవాలి. ఇప్పుడు కోల్డ్ ప్లేస్ లకి వెళ్ళి తెచ్చుకోలేం కదండి. అదేలే, పోలార్ బిల్ అలాంటివి తెచ్చుకోలేం కదా. నా దగ్గర డాగ్ ఉండే, మన అలాబాయ్ అంటారు దాన్ని, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్. ఇట్ లుక్స్ లైక్ ఎ పోలార్ బియర్. దానికి సమ్మర్లో ఏసీలో పెట్టే వాళ్ళం. ఏసీ రూమ్ ఉండే దానికి. సమ్మర్లో ఏసీ 6 years ఉండే నా దగ్గర అది. ఓకే, ఇప్పుడు నో హి డైడ్ యాక్చువల్లీ. అయ్యో. ఓకే, వీటి ఏజ్ స్పాన్ ఎంత ఉంటుంది? లైఫ్ స్పాన్ 15-20 years ఉంటుంది. 15-20 years అంటే ఒక బ్రదర్హుడ్ లాగే. ఆబ్వియస్లీ అటాచ్ అయిపోతాం అంతే. ఎప్పుడన్నా ప్రవీణ్ గారు మామూలుగా మీరు కొంచెం హార్ష్గా మాట్లాడతారు, లేదంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కాబట్టి ప్రవీణ్లో ఈ యాంగిల్ ఉందా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ప్రతి మనిషికి ఒక్కొక్క డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి కదండి. ఎప్పుడన్నా ఏ యానిమల్ అన్నా చనిపోయినప్పుడు ఏడ్చారా? నా దగ్గర డాగ్ ఉండే, సన్నీ అండ్ డాబర్మ్యాన్ ఛాంపియన్ ఉండే. 2004లో చచ్చిపోయింది అది. అప్పుడు ఒక 1 month అయింది నాకు ఫుల్ కోలుకోవడానికి. 800 members వచ్చారు అది చచ్చిపోతే. వి డిడ్ లాస్ట్ రైట్స్ అండ్ ఆల్. ఓకే, ఇట్ వాస్ సో అటాచ్డ్. 13 years అప్పుడు చచ్చిపోయింది అది. అయ్యో పాపం, అంటే ఇంకా ఆల్మోస్ట్ ముసల్ది అయిపోయి చనిపోయింది. సో అలా అన్నమాట. ఇప్పుడు పేర్లు ఉండవు కదా వీటికి? వీటికి ఏం పేర్లు పెట్టాము, ఇగ్వానా అంతే. అదే ఇదేమో రోజు. ఇది
రోజీ. హలో. హాయ్ రోజీ. 3 ఉంటే అన్ని మాట్లాడుతుంది. ఇప్పుడు హలో హలో. ఈ ఫెదర్స్ కి ఓ హాయ్ హలో హౌ ఆర్ యు? హలో రోజీ షేక్ హ్యాండ్. రోజీ షేక్ హ్యాండ్. ఇటు రండి, ఇస్తుంది అది. ఇస్తుందా? దాని మూడ్. రోజీ షేక్ హ్యాండ్ ప్లీజ్. ఇస్తుంది బయట. షేక్ అండి, షేక్ అండి. తిను. అయ్యో దాని కోపం. ఇది నా క్యాట్ లాగా బిహేవ్ చేస్తుంది. క్యాట్ ఉందా? పొజిషన్ లేదు లేదు, బ్రిండిల్ క్యాటే. ఫేస్ దగ్గర పెట్టుకోకండి, జస్ట్ కొంచెం దూరం పెట్టండి. అమ్మ బరువుగా ఉంది రోయ్. హాయ్ రోజీ. పడిపోతావు. సో ఈ మకావ్స్ స్కార్లెట్ అనేది మకావ్స్. ఇది దిస్ ఇస్ స్కార్లెట్ మకావ్. ఓకే, చాలా డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి అండ్ చాలా హ్యూజ్ గా ఉంటాయి కదా. ఇది మిడ్ సైజ్ అన్నమాట. దీనికంటే పెద్దది గ్రీన్ వింగ్ మకావ్, అన్నిటికంటే పెద్దది హయాసింత్ మకావ్. హయాసింత్ టోటల్ బ్లూ కలర్ వస్తుంది. ఓకే, ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇలాంటి బర్డ్స్ కానివ్వండి, ఏదైనా సినిమాలో ఒక యానిమల్ ని వాడితే తీసుకొచ్చుకొని పెంచుకోవటం అలవాటైంది. బట్ కాన్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకోకుండా. That's what I told you, na. You have to first have a research on that. What it will eat, can you maintain, can you afford, and if it goes wild, how can you maintain? You have to have some research. Then only you go for some pet. అవును, మళ్ళీ ఏం చేస్తారు, బ్యాడ్ కండిషన్ లో వదిలేస్తారు. అది వర్స్ట్ అది. అవును. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి యానిమల్స్, వదిలేసిన యానిమల్స్ కోసం లేదంటే స్ట్రే యానిమల్స్ కోసం తెలియాలిగా మనకి తెలియాలి. ఏదైనా అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ చాలా మంది పెడతారు అట్లాంటివి ఏం చేయదు. ఐ హావ్ మై ఓన్ వరల్డ్ కదా. అవును, పాపం వాటికి కూడా చేస్తే ఎవరు చేయరు కదా. ఇంటి దగ్గర స్ట్రీట్ డాగ్స్ అవి ఫీడింగ్ చేస్తాము తప్పించి ఇంకా స్పెషల్ గా వీటికి ఏం చేయము. ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు, సీరియస్లీ హైలీ అప్రిషియేషబుల్. మా ఇంటి దగ్గర ఒక అతను ఉంటాడు, ఎవ్రీడే నైట్ 3-4 hours ఇంకా చుట్టుపక్కల ఉన్న 100 dogs కి ఎవ్రీడే వెళ్ళి ఫుడ్ పెడతారు. దానికి కూడా మన వాళ్ళు అబ్జెక్షన్, నైట్ ఆకే అప్ డిస్టర్బ్ కర్రే అది. కరెక్ట్, ఇట్స్ అ మేజర్ ప్రాబ్లం. చెయ్యరు, చేసే వాళ్ళని చేయనియరు. అవును. ఇప్పుడు హ్యూమానిటీ బేసిస్ లో చూసుకుంటే ఇప్పుడు ఉన్న అంటే చాలా మంది ఒకప్పుడు అందరికి ఈక్వల్ గా పోనీల జంతువులు బ్రతకనిద్దాం అని అనుకునే వాళ్ళు, వాటికి కూడా ఫుడ్ ఈజీగా దొరికేది. కానీ ఇప్పుడున్న కండిషన్స్ లో బయట ఫుడ్ దొరకట్లా, ఇక్కడ డస్ట్బిన్స్ లాంటివి కూడా ఏమీ ఉండట్లా, అట్లీస్ట్ వాటర్ కూడా ఉండట్లేదు. స్ట్రే డాగ్స్ కి చాలా ఇబ్బంది. అవును, బర్డ్స్ కి ఇబ్బంది ఉంది. ఇప్పుడు మేము సమ్మర్ లో అక్కడ ఇక్కడ అన్ని వాటర్ పాట్స్ ఏర్పాటు చేస్తాం ఫామ్ అంతా. సో వచ్చి ఇక్కడ తాగుతుంటాయి. ఏ లాంగ్వేజ్ అలవాటు? ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఎక్కువ తెలుగు, ఇక్కడ అంతా తెలుగు మాట్లాడతారు కదా. ఓకే. రోజీ, హే రోజీ. రోజీ, దీనికి వెనక ఈ స్పైక్స్ ఏంటి? ఫెదర్స్ ఇవి. దానికి కోపం వస్తుంది వాళ్ళు ఎందుకో. హెడ్ మసాజ్ ఇంటి ఇష్టం దానికి. కళ్ళు మూసేసుకుంటుంది చూడండి. అదే కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తుంది. రోజీ నీకు పాట వచ్చా? పాట పాడతావా? కొరకకు నన్ను. దా షేక్ హ్యాండ్. ఇమిటేట్ చేస్తుంటది, మిమిక్రీ చేస్తుంటది. రోజీ షేక్ హ్యాండ్. రోజీ చెప్పు. రోజీ హలో అందరిని పలకరిస్తుంది. హౌ ఆర్ యూ, హాయ్, హలో అని చెప్పి. తిడుతుందని విన్నాను. తిడుతుంది. నేనేం పట్టుకోవట్లేదులే. గయ్యాలది. ఏంటి బ్యాడ్ వర్డ్స్ ఎలా నేర్పించారు? అక్కడ మాట్లాడుకుంటారు కదా డైలీ వచ్చే స్టాఫ్ లేబర్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు తిట్టుకునే అన్ని ఇది అడాప్ట్ చేసుకుంటది. వాళ్ళని తిడుతుంది వాళ్ళు. మా మామగారు ఉంటారు ఫామ్ లో, ఆయనను కూడా పిలుస్తుంది, మామ అని పిలుస్తుంది. వినకపోతే బూతులు తిడుతుంది. అమ్మో. సో వీటికి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 60-70-80 years వరకు ఉంటుంది మా కౌస్ కి. 60 to 80. 60 to 80 అంటే ఒక ప్యారెట్ ని మనం తెచ్చుకున్నాం, మకాన్ తెచ్చుకున్నాము అంటే మనం పిల్లని పెంచుకున్నప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నట్టే చేసుకోవాలి. మనం పోయినా నెక్స్ట్ జనరేషన్స్ పెంచుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ. అమ్మో, సచ్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. You should be responsible towards animals. It's not that easy thing. రోజీ, హాయ్ ప్రవీణ్ చెప్పు. హాయ్, హలో, హలో, హలో. జనాలు ఎక్కువ ఉన్నారు కదా, అవును. సో అది కొంచెం ఫ్రీ ఉండదు. హలో అని చూడండి. కొంచెం ఇరిటేటెడ్ గా ఉంది యాక్చువల్లీ. షేకండి, షేకండి.
అరుస్తోంది. సో గయ్యాలి అన్న పేరు దీని బాగుంది. బాగుంది గయ్యాలి. సో ఇలాంటి పేరెంట్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయండి. 6 ఉన్నాయి. అన్ని ఒకే బ్రీడ్ కాదు కదా? కాదు. గ్రీన్ వింగ్, 2 బ్లూ గోల్డ్, స్కార్లెట్. వద్దు డ్రెస్సులు అన్ని పాడు చేసేస్తాను. మీ మైక్ పెట్టేస్తుంది. నీకు మేము షూటింగ్ చేస్తే ఎక్కువ క్రౌడ్ వచ్చారని నచ్చట్లేదా? ఓ నేను చేయనా? నీకు తెలుసు. సారీ, నేను పట్టుకోనులే, కోపం తెచ్చుకోకు. చూసారా స్ట్రేంజర్స్ అసలు పట్టుకొని ఇవ్వట్లేదు అది. రోజు తిట్లు పడతానే ఉంటాయి దాంతో. ఓకే, దీని టైల్ ఎంత లాంగ్ గా ఉందో. ఇది ఇంకా యాక్చువల్లీ ఇంకా పెద్దగా అవుతాయి. అవునా? ఓకే. రోజీ, దీనికి ఏం పెడతారు ఫుడ్ ఎవ్రీడే? దీనికి సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కాజు బాదాం అట్లా. తిక్కగా ఉంది అల్జరా. వైఫ్ తోడు కొట్లాడొచ్చినట్టుంది. ఓహో, వీడు బాయా? ఓకే, రోజీ అని పెడితే అమ్మాయి అనుకున్నాను. అంటే యాక్చువల్లీ ఎవరు పెంచితే వాళ్ళ బుద్ధుల్లో వస్తాయి ఈజీగా యానిమల్స్ కి అంటారు కదా. అందుకే అగ్రెసివ్ ఉంది. రోజీ, ఇది వేరే యానిమల్స్ తో ఫ్రెండ్లీగా ఉండడం లాంటివి చేస్తాయా? అంటే ఇక్కడ హ్యూజ్ మా స్నేక్స్ ఆడతాయి డాగ్స్ తోటి. నా దగ్గర ఒకటి కార్న్ స్నేక్ ఉంది. మంచిగా డాగ్ మీద వేస్తే అది మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఇది వచ్చేసి టేగో అండి. ఇది ఏంటండి? అర్జెంటీనా టేగో. బోట్ షార్ప్ ఇస్కా ఆ టేబుల్ మీద పెట్టండి. నెయిల్స్ యా షార్ప్ గా ఉన్నాయి, కుచ్చుకున్నాయి. యు నీడ్ గ్రిప్ యాక్చువల్లీ. फिर भी ये उसको निकाल देना. చాలా యాక్టివ్ గా ఉన్నట్టున్నాడు. ఇది రేర్ అండి. ఇది అర్జెంటీనా టేగో అంటారు. దిస్ ఈస్ వెరీ రేర్. ఇక్కడ ఇది చూడదు. ఇంకే ఇది నడుస్తుంటే యాక్చువల్లీ ఇది క్రోకడైల్ అనుకుంటారా? కాదా? కానీ మరి ఇదేంటి? అర్జెంటీనా టేగో. ఓకే, ఇది ఏం చేస్తుంది? ఏమందులేండి, అంటే సమ్ టైమ్స్ మూడ్ బ్యాడ్ ఉంటే హీ విల్ ఆల్సో ట్రై టు బైట్, బట్ ఇట్స్ ప్యూర్ నాన్ వెజ్. ఇది నాన్ వెజ్. ప్లీజ్ నా కాళ్ళు ఏం కొరక్కు. అంటే ఎత్తుకున్నప్పుడు అయితే అలవాటు అవుతాయి కానీ రేరెస్ట్ బ్రీడ్ ఇది. ఓకే, దీనికి ఎన్ని ఇయర్స్? 6 years ఉంటుంది. ఓకే, ఐ మే గెట్ దానికి క్యాట్ స్మెల్ వస్తుంది అట్లా. దానికి అగ్రెసివ్ అవ్వదు కదా? ఒకవేళ మిమ్మల్ని బైట్ చేస్తే నేను సారీ చెప్తానండి, ఇబ్బంది ఏం లేదు. సరే. నేను ఎత్తుకోనా? లేదు, వెరీ షార్ప్ నెయిల్స్, వెరీ షార్ప్. సో వెళ్ళిపోతుంది స్కిన్ లోకి. అయితే ఈ యానిమల్స్ అన్ని పెంచుకుంటుంటే ప్రవీణ్ గారు ఒక డౌట్ వస్తుంది. వీటితో ఉన్నట్టు మనం టైం స్పెండ్ చేసినట్టు మజా ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు పేరెంట్స్ అయితే వాటితో మాట్లాడతాము, అవి ఎగురుతుంటాయి అలా. ఈ రెప్టైల్ సీజన్ అది గుర్తుపడుతుంది. ఇది గుర్తుపట్టి వస్తుంది. అది పరిగెత్తుకుని వచ్చేస్తుంది. ఇది రాదు. ఇది ఊరికే మన సంతోషం కోసం అంతే. మన సంతోషం గురించి ఊరికే. వీడు కొంచెం రేర్ బ్రీడ్. దూర్లో కాదు, ఓ టేబుల్ పిల్ల కాదు. దీనికి కూడా ఫోర్ హెడ్ మీద ఏమైనా తెలుస్తుందా? టచ్ చేస్తే దే కెన్ ఈజీలీ ఫీల్. ఓకే, కొంచెం అగ్రెసివ్ ఉంటుంది ఇది, కొంచెం చూసి. ఓకే, కార్న్ లేకావు పొట్ట లోపలకి వెళ్ళిపోయింది ఏంటి? కొంచెం వెయిట్ పుట్ డౌన్ అవుతుంటది. ఓకే ఓకే. ఏం తింటాయి ఇవి? ఇవి లైవ్ చికెన్ తింటుంది. లైవ్ చిన్న కోడి పెట్టలు వస్తాయి కదా, అదన్న. పాపం ఏంటి, ఇట్స్ సైకిల్ కదా, మరి అవి చచ్చిపోతాయి కదా. ఇట్స్ సైకిల్ రైట్. టైగర్స్ ఎట్లా బతకాలి? ఆ పాపం వేటాడుకోవడం వేరు. మనం చేతు ఒక జంతు ప్రేమికుడు ఇంకో జంతువుని లైఫ్ కావాలి కదండి. ఇట్స్ సైకిల్. యూ కాన్. ఇప్పుడు మొన్న ఒకరు సఫారీలో దే ఆర్ గోయింగ్, సడన్ గా ఒక మన డియర్ మీద అది అక్కడ చీతా అటాక్ చేసింది. అది వచ్చి వీళ్ళు ఆల్మోస్ట్ బండ్లో జంప్ చేసినంత పని చేసింది. కింద ట్రోలింగ్ చేస్తున్నారు అందరు. యూట్యూబ్లో చూసే దాన్ని సేవ్ చేయరా, దాన్ని డియర్ని అది అని తిడుతున్నారు. నేను ఒక రిప్లై ఇచ్చా, దాన్ని సేవ్ చేసి మరి దాన్ని ఎవరు చూసుకోవాలి? చీతాన్ని ఎవరు చూసుకోవాలి? ఇట్స్ అ సైకిల్. యూ కాంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ఎనీ న్యాచురల్ దిస్ థింగ్స్. యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. మన ముందు వేటాడుతుంటే కూడా మనం ఇంటర్ఫియర్ కావద్దు. సఫారీస్లో కానీ, అడవిలో ఫారెస్ట్లో కానీ దేనిలో వేటాడుతుంటే మనం ఇంటర్ఫియర్ కావద్దు. ఇట్ ఆల్ ఎకో డైవర్సిటీ మెయింటైన్ చేయడం ఈ సైకిల్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఇవాళ డేట్స్లో పాములు అంతరించిపోతున్నాయి, స్నేక్స్.
నేను చెప్తా వినండి, ఇది సీరియస్ నోట్గా వినండి. Yeah. పాములు అంతరించిపోతున్నాయి. పాములు ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే అగ్రికల్చర్లో ఈ పెస్ట్లు ఉంటాయి కదా, ఎలుకలు పెట్టి పట్టుకొని తింటాయి. సో ఇవాళ పాములు అంతరించిపోతున్నాయి, ఎలుకలు పెరిగిపోతున్నాయి. ఎలుకలు పెరిగిపోతుంటే బ్యాలెన్స్ అవుట్ అవుద్ది, ఎకోసిస్టమ్ బ్యాలెన్స్. దానివల్ల మనం ఏం చేస్తున్నాం, అవి జంపనికి రకరకాల కెమికల్స్ యూజ్ చేస్తున్నాం. అవును. అవన్నీ మన క్యాన్సర్ ఇవన్నీ వచ్చే కారణం కూడా అదే. మనం తినే ఫుడ్లో ప్రతి దాంట్లో కెమికల్స్ యూజ్ చేస్తున్నాం. కరెక్ట్. కప్పలు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు? రకరకాల ఇన్సెక్షన్ తినేస్తుండే పొలాలలో కప్పలు. మీకు ఎన్ని కనబడుతున్నాయి వాళ్ళ కప్పలు? ఎర్త్వామ్స్ ఎక్కడ కనబడుతున్నాయి? లేవు అసలు. మీకు ఒక స్మెల్ వస్తుందా మీకు? ఈ మధ్య వర్షం పడితే ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు సాయిల్ స్మెల్ వచ్చేది, ఇవాళ వస్తుందా? ఎర్త్వామ్సే కనబడతలేవు. ఇవన్నీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఎకో డైవర్సిటీ మెయింటైన్ చేయడానికి. మనమే చేస్తున్నాం అన్ని కెమికల్స్ వేసి, ఇవి చేసి అవి చేసి వాటిని పాడు చేస్తున్నాం. ఇండైరెక్ట్లీ మనకే ఎఫెక్ట్. అది ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ గోన్ సఫర్. ట్రూ. ఎవ్రీవన్ షుడ్ రియలైజ్ దట్ థింగ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ నేచర్. సో దానికోసం అంటే ప్రతి ఇది వచ్చేది సైకిల్ కాబట్టి తప్పదు. ఇది బతకాలంటే వేరే దాన్ని చేయాల్సిందే కదండి. మరి మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవన్నీ ల్యాబ్ ఉంటుంది, రీసెర్చ్ చేసే ల్యాబ్స్ ఉంటాయి కదా, అక్కడ యానిమల్స్ మీద రీసెర్చ్ ల్యాబ్స్లో అన్ని వైట్ మైస్ దొరుకుతాయి. కానీ ఇది తినే చికెన్ కదా. చికెన్ ఇప్పుడు మా స్నేక్స్గా వీటికి ఈ మైస్ కూడా తింటుంది. ఇది ఓకే. చికెన్ వచ్చేసి ఇక్కడ దొరుకుతాయి కదా, మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. మైస్లో మీకు బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఉప్పల నుంచి తెప్పిస్తాం మా స్నేక్స్కి కానీ వీటికి కానీ. ఇది చికెన్ తినేదానికి ఇక్కడ మార్కెట్లో చిన్న చిన్న పెట్టలు ఉంటాయి కదా. ఇది ఎన్ని రోజులకు ఒకసారి? రోజు తింటాయా? లేదు, వీక్ ఒకసారి వేస్తాం. ఓకే. వీక్ ఒకసారి ఒక చికెన్ సార్? అంతే, చిన్న కోడిపిల్ల యా, లేదా ఎల్లుకని వేస్తాం. లైవ్ వేసేసి అదే వేటాడి తినేస్తాం. సో దట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది వచ్చేసి కార్న్ స్నేక్. కార్న్ స్నేక్. రెడ్ ఐ. వెనమసా? నాన్ వెనమస్. ఓకే. బట్ ఇట్ విల్ బైట్. అంటే ఫ్రెండ్లీగానే ఉంటుంది. మూడ్ గ్లౌస్ వేసుకొని వస్తే బాగుండేదేమో. కెన్ ఐ? యా. ఓ మై గాడ్. ప్రెస్ చేయొద్దు, నేనే హోల్డ్ ప్రెస్ చేయాలి. చేయట్లా, కలిసిపోతుంది. ఇదేం బ్రీడ్ అండి? అంటే కార్న్ స్నేక్ అంటే ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ ఉంటాయి యూజువల్లీ ఇవి? యుఎస్, సెంట్రల్ అమెరికా. సో మన స్నేక్స్ కి మనం పెంచుకోవడానికి లీగల్ గా లేదు కదా? ఓకే. సో ఇలాంటి వాటిని అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాయి స్నేక్స్, మన స్నేక్స్ కూడా వస్తాయి. వస్తే వాటికి దెబ్బలు అవి ఉంటే మేము ట్రీట్మెంట్ చేస్తాం. 1-2 days పెట్టేసి వదిలేస్తాం, ఫారెస్ట్ లో వదిలేస్తాం. లేదంటే పట్టుకొని ఫారెస్ట్ లో వదిలేస్తాం. జారిపోతుంది, పర్వాలేదా? నో ప్రాబ్లం. ఓ, ఇప్పుడు తినుందా? పొట్టలో ఏమైనా ఉందా? లేదు, ఏం లేదు ఇప్పుడు. ఓకే. ఫీడ్ కబ్దాలే ఎప్పుడు వేసేది? 4-5 days అయిందా? ఇవి ఎలా అంటే స్నేక్స్ కి హ్యూమన్స్ కి ఇది ఉంటుంది కనెక్షన్? ఉండదు. ఓకే. ఇవి కూడా అయితే అండి, ఇట్స్ యాక్చువల్ గా. ఓ, వస్తావా? మరి మీరు వీటితో వచ్చినప్పుడు అంతే తీసుకుంటాను, హాయిగా సరదాగా ఇలా. ఓకే. But this is amazing. You get to notice all the changes of different species and all kada. చూసారా ఎలా చూస్తుందో? బట్ మనకు తెలుసా పాములు ఫ్రెండ్లీగా ఉంటాయి అంటే అవి కరుస్తాయని అనుకుంటాము, ఎప్పుడు చూసినా చంపేస్తూ ఉంటాం. కానీ మనం భయపడకుండా వాటికి ప్రమాదం చేయకపోతే అవి ఏం చెయ్యవు. దీనికి వెళ్ళటానికి సరిగ్గా లేదనుకుంటా. యాక్చువల్గా పాముల ఒక 1-2 types ఆఫ్ స్పీషీస్ ఇప్పుడు రజల్ వైపర్స్ ఉంటాయి. జనరల్గా అవే మన మీదకి వచ్చి అటాక్ చేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ కోబ్రాస్ కానీ, నాగుపాములు కానీ, క్రైట్స్ కానీ, ఏవైతే వెనమస్ ఉన్నాయో మనం వస్తున్నామంటే అవి తప్పించుకోనికే చూస్తాయి. అన్లెస్ అండ్ అంటిల్ ఏదో బుషీలో ఉండి మనము దాని మీద స్టెప్ వేస్తేనే దే విల్ స్ట్రైక్ ఆన్ యూ. అదర్వైజ్ దే వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ అది. యాక్చువల్లీ రజల్ వైపర్ కొంచెం అగ్రెసివ్, దాంతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే.
సో ఇన్ని యానిమల్స్ ని ఇన్ని డిఫరెంట్ స్పీసెస్ ని చూస్తున్నారు మన. I did research on king cobras also. ఓకే. Yeah, with Rom Vaichakar అని చెప్పి he's a great man. చెన్నైలో మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ అని ఉంటుంది. He's doing research on he does research on king cobras and gharial అని ఒక టైప్ ఆఫ్ ఇవి what do you call crocodiles. అవి కూడా అంతరించిపోతున్నాయి, ఇండియన్ స్పీషీస్. ఒక్కొక్కటి 18 feet 20 feet ఉంటాయి. సో వాడు ఎంబడి నేను అతను కలిసి చాలాసార్లు షిమోగా సైడ్ వీ యూస్ టు గో అండ్ ట్రెక్ 4 days మేము ఫారెస్ట్లో ఉండేసి హీ యూస్ టు డూ రీసెర్చ్ ఆన్ కింగ్ కోబ్రాస్. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. భయం వేసేది కాదా? భయం వేస్తుంది కింగ్ కోబ్రాస్. ఈ 17-18 feet అట్లా ఒక 3 feet హైట్లో నిల్చుంటుంది. బ్యూటిఫుల్ స్పెసిమెన్ అది. సో వాడు ఎంబడి వెళ్ళా ఒక 3-4 times ట్రిప్కి వెళ్ళా, కానీ నాకు చేయాలని ఉండే డీప్ రీసెర్చ్, కానీ కుదరలేదు. బట్ చాలాసార్లు అతనితో జాయిన్ అయినా. ఇలా మడతేసి అలా పట్టుకుంటే ఐ నో వాటికి ఎముకలా ఉండవు అని, కానీ నొప్పి పుట్టడం అనేది ఏముండదా? ఓకే. వాటి కంఫర్టబుల్ గా పెట్టాలి అంతే, ప్రెస్ చేయకుండా హ్యాండ్లింగ్ చేస్తుంది. చూసారా, మీ పెట్ నా దగ్గరకే వస్తుంది. మీడియా కదా అట్రాక్టివ్. ఓ పాపులారిటీ కావాలా నీకు కూడా? ఆల్రెడీ ఫుల్ పాపులర్ అవుతుంది. సో ఎప్పుడన్నా ఇవి కాటేసినా కూడా అసలు ఏం అనిపించదా? బైట్ ఫీవర్ చేస్తాయి, కాటేయడం రావడం అంటే బైట్ చేస్తే ఏం రాదు. ఇంజెక్షన్ మా మామని ఒకసారి స్ట్రైక్ చేసింది, ఖర్చింది ఇది. చాలా బాగుంది ఇది. అంటే ఒక ఇంత దగ్గరగా ఇంత బ్యూటిఫుల్ గా ఉంటాయి స్నేక్స్ అనేది చూడటం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అయితే ప్రవీణ్ గారు ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మామూలుగా మీరు చాలా డిఫరెంట్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఎవ్రీడే, అండ్ యానిమల్స్ డిఫరెంట్ స్పీసీస్ లో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పామ్ అయితే వాటికి ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటే ఏం చెయ్యవు. కొన్ని యానిమల్స్ మీరు చెప్పినట్టుగా అగ్రెసివ్గా ఉంటాయి. అలా మనుషులని చూసినప్పుడు అంటే యానిమల్స్తో ఉండే వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్, అబ్జర్వేషన్ లెవెల్, ఇంట్యూషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మరి మనుషుల్ని చూసినప్పుడు మీరున్న ఫీల్డ్లో ఎలా అనిపిస్తుంది మీకు? మనుషుల్ని హ్యాండిల్ చేసినాక ఇవేం పెద్ద టఫ్ అనిపించదు నాకు. అన్ని రకాల మనుషుల్ని చూస్తున్నాం ఇప్పుడు. సో మనుషుల్నే హ్యాండిల్ చేయడం కష్టం. ఎనీ వైల్డ్ టైగర్ను కూడా పెట్ చేసుకోవచ్చు, కానీ మనుషులు ఎందుకంటే అవి అట్లీస్ట్ ఫ్రంట్ టు ఫ్రంట్ అటాక్ చేస్తాయి. మనుషులు ఇంకా నుంచే కదా వెన్నుపోటు పొడిచేది, బ్యాక్ స్టాబింగ్ అంతా మనుషులే కదా. సో అవి మనుషుల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇవి వెరీ ఈజీ అనిపిస్తుంది. ఇవి ఇచ్చే పెయిన్ 1 day 2 days ఉంటాయి బైట్ చేస్తే. మనుషులు ఇచ్చే పెయిన్ మర్చిపోలేని పెయిన్స్ ఉంటాయి. అలా మీకు మర్చిపోలేని పెయిన్ ఏమన్నా? చాలా మంది బ్యాక్ స్టాబ్ చేసినారు. అంటే ఒక గాడ్ గిఫ్ట్ ఏంటంటే నేను ఫాస్ట్ గా రికవర్ అవుతా. ఎందుకు? అది అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోయింది అనుకోవచ్చు. మీరు మనుషులు విల్ పవర్ అనుకోవచ్చు. మనసుకి తీసుకుంటారా లేదంటే? తీసుకోను, మనుషుల్ని తీసుకోను. ఓకే. ఎప్పటి నుండి అలా? ఇంకా అలవాటు అయిపోయింది. లవ్ ఫెయిల్యూర్? లవ్ ఫెయిల్యూర్ కాదు, ఫస్ట్ లవ్ నా మ్యారేజ్ అయిపోయింది. వావ్. సో ఆవిడ అంటే ఇప్పుడు మీరు పెంచుకుంటున్నారు, ఓకే. ఆవిడ కూడా యానిమల్ లవర్ అయితే? చెప్పాను కదా డిఎన్ఏ లో ఉంటదని. అవును. సో మా కిడ్స్ కూడా యానిమల్ లవర్. మా కిడ్స్ స్నేక్స్ తోటి స్విమ్మింగ్ చేస్తారు. ఓకే. వైఫ్ కి లక్కీగా ఫస్ట్ ఇష్టం ఉండేది కాదు, వాళ్ళ దగ్గర కూడా డాగ్స్ ఉండే. కానీ ఇంక తర్వాత తనకు కూడా ఇవన్నీ యానిమల్స్ ఇష్టం అయిపోయింది. తప్పదు కదండి ఇంకా. అవును. పైగా ఒకసారి నచ్చితే మనకి అలవాటు అయిపోతాయి కదా. బో కన్స్ట్రక్టర్. సో ఈ స్నేక్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మీ దగ్గర? అదే ఇది ఒకటి ఉంది, బో కన్స్ట్రక్టర్ ఒకటి ఉంది. అది కొంచెం అగ్రెసివ్. అది అనకొండ అంటే ఇదేనా? కాదు కాదు, బో కన్స్ట్రక్టర్. ఇది కొంచెం అగ్రెసివ్ ఉంటుంది. ఇది మనల్ని వేసేస్తుందా? వద్దమ్మా, చూడు. మీరు నా వైపే పెడుతున్నారు ఎందుకలా? ఇది జంగల్ బుక్ లో పాము ఉంటది కదా, సేమ్ అలాగే కనిపిస్తోంది క్లోజ్ అప్ లో. ఒకసారి క్లోజ్ ఇవ్వగలుగుతారా? ఇది వెరీ మూడీ. वो निकाल दे अपना टेगो को निकाल दे. స్నేక్ మూడీగా ఉంది అని ఎలా తెలుస్తుంది? డిఫెండింగ్ పొజిషన్ లో వస్తుంది అది. ఓకే. ఇప్పుడు ఇది డిఫెండ్ చేసుకుంటుంది చూడండి. ఓ, రెడీ టు స్ట్రైక్. ఓ మై గాడ్. యా, స్టే అవే. మీరు ముందరికి వచ్చి తీసు. ఇది అలా ఈ బ్రీడ్ ఇస్ ఇది బో కన్స్ట్రక్టర్ అంటేనే మూడీ స్నేక్. ఇది కొంచెం ఇబ్బంది మరి దీన్ని హ్యాండిల్ చేయడం. ఎవరైనా ఒక చెయ్యి ఇయ్యచ్చు కదా, కాసేపు కొరుకుతుందంట పాపం.
దాని వే ఆఫ్ వాక్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఇది వెనమస్ కాదా? ఇది కాదు, కానీ వెరీ పవర్ఫుల్ బైట్. ఓకే, నొప్పుడుతుందేమో బాగా. రెడీ టు స్ట్రైక్. నా వైపే పంపిస్తున్నారు ఎందుకండి? ఏం కాంట్రవర్సీ ప్రశ్నలు అడగలేదు కదా. దాన్ని చూడండి, దాని బాడీ స్కేలింగ్ అవన్నీ ఎంత బ్యూటిఫుల్. ఇది మన ఇండియన్ ఆర్కిటెక్చర్ లో గుడుల్లో కిటికీలు అలాంటివి ఉంటాయి చూసారా, అలాగుంది ఇది అసలు. మన మ్యాట్స్ మీకు డిఫెండింగ్ చేసుకుంటుంది మనల్ని. ఇది ఈ మధ్యనే నేను కొంచెం హ్యాండ్లింగ్ చేస్తున్నాం ఇది. ఓకే, నేనేం చేయట్లేదు, ఇలా వదిలేస్తుంటారు అప్పుడప్పుడు. మేము ఉన్నప్పుడు వదిలేస్తాం. సన్ కూడా కావాలి కదా దానికి. మార్నింగ్ సన్ కావాలి యాక్చువల్గా. ఓకే, పాపం స్ట్రెస్ ఫీల్ అవుతుందేమో. యా నో ప్రాబ్లం. సో ఇవి లాంగ్ అవుతాయా? యా బ్యూటిఫుల్. ఈ మధ్య టేమ్ చేస్తున్నాం, ఇంకా ఫుల్లీ టేమ్డ్ కాదు అది. ఓకే, సో వీఆర్ స్లోగా హ్యాండ్లోకి తీసుకొని అలవాటు చేస్తున్నాం. బట్ దాని టర్నింగ్స్ కూడా భలే బ్యూటిఫుల్ స్పెసిమెన్, రాయల్ గా అనిపిస్తుంది. ఇది ఏ కంట్రీ? ఎవరికి చూపించలేదు ఇంతవరకు మీడియాలో. అవునా? ఆల్ రిజిస్టర్డ్. అదే అవును, బయటికి తీయలేదు మేము అసలు. దాని స్కేల్స్ అవన్నీ చూడండి అసలు. అవును. స్పెట్స్ సో ఇవి కూడా వీక్లీ వన్స్ ఫీడ్ చేస్తే సరిపోతుంది. యా వీక్లీ 10 days కి కూడా డిపెండ్స్ ఆన్ వెయిట్. ఏమైనా పెరుగుతుందంటే కొంచెం గ్యాప్ ఇస్తాము. స్నేక్స్ కి డైలీ ఫీడింగ్ ఇచ్చే అవసరం ఉండదు. ఓవర్ ఈటింగ్ అయితే కూడా దే విల్ గెట్ డిసీజెస్. అవును, డైజెషన్ డిసీజెస్ అవి అన్నీ వస్తాయి. ఇప్పుడు పాముల్ని వీటిని చూసుకోవడానికి స్పెషల్ వెట్స్ ట్రైనింగ్స్ కావాలి కదా? yes we have. I have. సో రెగ్యులర్ చెకప్ అవి తినట్లేదు అంటే పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు జనరల్గా. వీటిని మామూలుగా ప్రవీణ్ గారు ఇవి చెట్ల మీద కింద గోతుల్లో అలా ఉంటాయి కదా, కొన్ని డేస్ వరకు అలా ఉండిపోతూ ఉంటాయి కదా. తినవు 10 days 15 days 1 month కూడా తినవు. 2 months 3 months తినకుండా ఏం కాదు. అదే అవును, బట్ మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఒక బాక్స్ లో అక్వేరియం లో ఫిష్ వి హావ్ ఎ బిగ్ ప్రొవిజన్, నేచురల్ హ్యాబిటేట్ చేసే ఉంది. సో వాటికి సో తిన్నాక ఒక 2-3 days మాత్రం చిన్నగా పెడతాం. ఎందుకు? ఓవర్ ఎక్కిడి అవన్నీ చేస్తే దే మే వామిట్ యాక్చువల్లీ ఫుడ్. ఓకే, ఫుడ్ దే మే వామిట్ అని చెప్పి కొంచెం ఇది చేస్తాం. సో మీకు పాములు మామూలుగా మనకి పాముల మీద ఇంట్రెస్ట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎప్పుడు వచ్చింది మీకు ఏదైనా ఇన్సిడెంట్? ఫస్ట్ నుంచి నాకు ఏ యానిమల్, పంది కూడా ఇష్టం, నాకు పిగ్ అంటే కూడా ఇష్టం. పెంచారా ఎప్పుడన్నా? లేదు. ఎందుకు పెంచలేదు, ఇంక అంతే. ఎగ్జాటిక్ యానిమల్స్ పెంచుతారా? ఇది అన్యాయం కదండి. పర్మిషన్ ఇవ్వలేగా, నాకు పర్మిషన్ ఇస్తే నేను లయన్ టైగర్స్ అన్ని తెచ్చి పెంచుతాను. పందిని ఫస్ట్ మీరు పంది కూడా ఇష్టం అన్నారు, పెంచొచ్చు, ఏం దానికి ఏం తప్ప, అది కూడా ఒక మూగజీవే కదా. అవును, తప్పేముంది. మనం పందిని ఎందుకు అసహించుకుంటాం? మురుగు కాలువలలో అక్కడ ఇక్కడ తిరిగినందుకు అసహించుకుంటాం అని చెప్పి. దాని మంచి ఫుడ్ దొరికితే ఎందుకు తింటాయి? అవును, మనం అట్లా తయారు చేసినామా వీటిని. ఫారెన్ లో అన్ని అంటే వాళ్ళంటే పోర్క్ అవి తింటారు కాబట్టి ఎంత నీట్ ఎన్విరాన్మెంట్ లో కరెక్ట్. అసలు ఇప్పుడు పందులు లేవు కూడా, లేవు. ఇవన్నీ మనకి ఎకో డైవర్సిటీకి ప్రాబ్లం అవుతాయి. ఇవన్నీ సైక్లింగ్, ఎకో సైక్లింగ్ అన్నిటికీ ఇవన్నీ ఇబ్బందులే. మనం గాడిదలు లేవు, గాడిదలు కనబడుతున్నాయా? లేవు. ఇవన్నిటికీ మనమే పే చేయాలి అన్ని. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు పే. హ్యూమన్స్ yes we are so irresponsible. నేచర్ని కాపాడుకోకపోతే వీఆర్ ఇర్రెస్పాన్సిబుల్ టువర్డ్స్ అవర్ చిల్డ్రన్ ఓన్లీ. మనది పక్కకు పెట్టండి, మన చిల్డ్రన్ కూడా మనం కరెక్ట్ ప్రకృతిని ఇవన్నీ ఇవ్వాలి. మనం వాటర్, ఎయిర్, సోర్సెస్ అన్ని ఇవ్వాలి. వీఆర్ స్పాయిలింగ్ ఇట్. ఫ్యాషన్ కింద ఈ పాములు పెంచుకోవాలి అని అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఫ్యాషన్ కింద పెంచుకుంటే పెంచలేరు. ఫ్యాషన్ కింద పెంచితే పెంచలేరు. ఎంతసేపు మీరు ప్రేమతోటే పెంచాలి, ఒక రెస్పాన్సిబుల్గా పెంచాలి, అప్పుడే అవుతుంది. అంటే వెనక్కి ప్రేమ తిరిగి ఇవ్వలేని స్నేక్స్, రెప్టైల్స్ అలా ఉండలేవు కాబట్టి వాటిని రెప్టైల్స్ పెంచొద్దు. యాక్చువల్గా మీరు అందరితో అయ్యే పని కాదు అది. ఏం డిఫికల్టీస్ వస్తాయి? అటాక్, దాన్ని డైలీ అది చేయాలి, అది ప్యాంపర్ చేయాలి, టైం చేయాలి, లేకపోతే అటాక్ చేస్తాయి. అంత టైం ఇవ్వగలుగుతారా చూడాలి, ఆ మ్యాన్ పవర్ ఉందా చూడాలి. మరి ఫీడింగ్ కూడా లైవ్ ఫీడ్ వేయాలి.
అది కూడా బ్యాక్టీరియా ఫ్రీ కానీ హెల్తీగా ఉండాలనుకుంటే. సో అవన్నీ చేయగలిగితేనే చేయాలి. ఇప్పుడు చాలా మంది నేను మన ఫారినర్స్ ఇలా స్నేక్ బ్రీడింగ్ స్నేక్ పెట్టింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చచ్చిపోయిన ఎలకలు తెచ్చి డీప్ లో ఫ్రీజర్ లో పెట్టేసి పెడుతూ ఉంటారు. యా, సో అలా మీరు అది కూడా నేను లైవ్ ఇస్తాను కదా. లైవ్ ఎలుకలు కూడా హెల్తీ కాదు యాక్చువల్గా అక్కడ, అంటే ఇంకా అక్కడ వాళ్ళకి దొరకవేమో, మేబీ దే వోంట్ గెట్ ఏమో. ఇక్కడ మాత్రం రెగ్యులర్ గా మనకి ల్యాబ్ లో దొరుకుతాయి, రీసెర్చ్ ల్యాబ్ లో. ఇప్పుడు ఇవన్నీ చేయాలి అంటే చాలా డబ్బులు అవుతాయి. మీరు అన్నట్టుగా కుక్కని పెంచితేనే ఈజీగా వాటి ఫుడ్కి ఏం ఎక్స్ట్రా డబ్బులు కాకపోతేనే ఒక 5-6 వేలు ఈజీగా అవుతాయి కేవలం ఫుడ్కి. వీటన్నిటికీ ఇన్ని స్పీషీస్ ఉన్నప్పుడు చాలా డబ్బులు అవుతాయి కదా, ఎంత మెయింటెనెన్స్ పెడతారు? మనుషులు ఉన్నారు. నేను ఫిగర్స్ ఏం చెప్పలేను, అవుతాయి. ఐ గెట్ రెవెన్యూ ఫ్రమ్ అగ్రికల్చర్. కొంచెం కలిపేసి నేను అన్ని కలిపేసి ఇంకా కొంచెం మన జ్యోతులు మన దగ్గర నుంచే తగులుతాయి. ఇంట్రెస్ట్ ఉండాలండి, ఎండ్ ఆఫ్ ది డే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది నేను అక్కడ ఆస్ట్రేలియాలో చూపించి ఇది చేయించాను. ఇది ఓన్లీ బర్డ్స్ గురించి. సో యూ హ్యావ్ వైట్ స్వాన్స్, వైట్ స్వాన్, బ్లాక్ స్వాన్. స్వాన్స్ చాలా రేర్ గా చూస్తాం, రేర్, యూరోప్ లో ఉంటాయి. యా, సో ఇక్కడ కూడా ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి. బ్లాక్ స్వాన్స్, ఇవి వైట్ స్వాన్స్. ఇవి మనుషులకి అలవాటు పడుతూ ఉంటాయా? గుర్తుపడతాయి మంచి. నేను నన్ను అంటే అంత ఇంటరాక్షన్ లేదు. ఇప్పుడు అది ఎగ్స్ లే చేసినప్పుడు వైట్ స్వాన్స్ ఎవరిని దగ్గర రానిచ్చేవాడిని, ఒక 2-3 దగ్గర రానిచ్చేది. వెరీ అగ్రెసివ్ అవి. స్వాన్స్ అంటే మనం ఏమనుకుంటాం, మీదకి వచ్చేస్తాయి, వెరీ అగ్రెసివ్, పొడి చేస్తాయి. ఓకే, వీటికి బ్రీడింగ్ అవి చేయిస్తారా, న్యూట్రలైజ్ చేయించేస్తారా? లేదు, ఇవి కావు, జనరల్ గా బ్రీడ్ కావు. నా దగ్గర ఒక్కసారి ఇండియా వెదర్ కి, యాక్చువల్లీ ఇవి కోల్డ్ వెదర్ నుంచి వస్తాయి కదా, యూరోపియన్ కంట్రీస్. నా దగ్గర ఒకసారి ఎగ్స్ లే చేసినాయి, అదే ఒక రికార్డ్, ఇన్ఫర్టైల్ ఎగ్స్. దెన్ నేను నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎన్ని ఇయర్స్కి ఒకసారి వీటికి వయసు ఎంత ఇప్పుడు? అది అరౌండ్ 2-2.5 ఇయర్స్ ఉంటుంది. అది ఒక 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వరకు బతుకుతాయి? ఇప్పుడు అరౌండ్ 30 ఇయర్స్ ఉంటుంది. 30 ఇయర్స్ ఉంటాయి. ఓకే, సో ప్రవీణ్ గారు, మీకు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మీకు అగ్రికల్చర్ ఉంది, యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఆల్. అలాంటి టైంలో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఎందుకురా బరువు అనిపించదా? ఎప్పుడు అనిపించదు, ఎందుకంటే ప్రేమ కాబట్టి అనిపించదు. మనం ఇప్పుడు మన పిల్లల్ని మనం పెంచుకుంటున్నాము, ఎప్పుడు మనకు రెస్పాన్సిబిలిటీ బరువు అని ఎప్పుడు అనిపించారు కదా. అప్పుడప్పుడు తిట్టుకుంటాం కదా, అది వేరే విషయం. అది ఎండ్ ఆఫ్ ది డే మన పిల్లలే కదా, మనం రెస్పాన్సిబుల్గా ఉంటాం కదా, ప్రేమతోటే ఉంటాం కదా. నువ్వు కూడా నా పిల్లలే అనుకుంటాను. ఓకే, సో ఇక్కడ అంతా డవ్స్ ఉన్నాయి, గ్రీన్ వింగ్, ఇక్కడ ఒకటి బ్లూ గోల్డ్ మకావ్, ఇవన్నీ సన్ కన్యూర్స్. బయటకు తిప్పుతారా వీటిని? ఇక్కడ వదిలేస్తాం అప్పుడప్పుడు. ఇక్కడ ఉన్నాయి చూడండి, మీకు అక్కడ తిరుగుతుంటాయి. ఇది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్లాన్ చేసి నేనే అంత సొంతంగా డిజైన్ చేస్తున్నాను. చేసి అవి కాక్టైల్స్ అవి చేసి ఇట్లా. ఇప్పుడు ఇవన్నీ నామ్స్, ఈ ఇందులో హాఫ్ ఉన్న చాలు కేజ్, కానీ నేను వీడికి డబుల్ సైజ్ పెట్టా, అవి కంఫర్టబుల్గా ఉండాలి. ఇది కూడా మంచి బ్యూటిఫుల్ బర్డ్స్, సన్ కన్యూస్ ఇవి. అవును, ఏవి బ్రీడ్ చేయవు? ఇవి బ్రీడ్ చేయవు. ఓకే, మరి బ్రీడ్ చేసినప్పుడు ఆ బేబీస్ నేను చేస్తాను, ఇక్కడే ఉంచుతాను, అదే పెరుగుతాయి, మన దగ్గరనే ఉంటాయి. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ 4 ఏమో తెచ్చాను, ఇప్పుడు 8 ఏమో అని. అవును, ప్రతిసారి ఎప్పుడైనా బ్రీడింగ్ అప్పుడు ఏదైనా యానిమల్ ఎగ్స్ పెట్టినా, ఏదైనా బేబీస్ పెట్టినా మీరు వచ్చి టేక్ కేర్ చేస్తూ ఉంటారా? వీళ్ళే టేక్ కేర్ చేస్తారు, అంత టైం ఫుల్ టైం ఇవ్వలేం కదండి. అవును. ప్రవీణ్ గారు, ఎప్పుడన్నా ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారా మీ ఇంట్లో కానీ? ఎవరు చెప్పలే, నీ ఇష్టం అనే చెప్తున్నారు. ఎందుకు? మీరు ఎవరు చెప్పినా వినరానా? సీతయ్య. ఇప్పుడు మామూలుగా ఒక మంచి మనసుండి ఎంత పేషెన్స్ ఉంటేనో కానీ ఇలాంటి యానిమల్స్ని పెంచలేం. కానీ ఇవాళ రేపు ఏముందండి, అంత నెగిటివ్గా చూస్తారు ఎక్కువసేపు. ప్రవీణ్ మీద ఏడింది, ప్రవీణ్ కసినో బిజినెస్ చేసుకుని అవే కావాలి వాళ్ళకి. ఐఎమ్ అబౌట్ టు కమ్ టు ఐ నో. ఇవి చేసేటి కనిపించవు. నేను ఇన్ని రోజులు కూడా ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ కానీ నేను సోషల్ మీడియాలో కానీ పెట్టేవాడిని కాదు. వాట్ ఎవర్ ఐ డిడ్, వాట్ సర్వీస్ ఐఎమ్ డూయింగ్. బట్ ఇప్పుడు నేను చేసేది కూడా కనిపించాలి కదా, వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ సొసైటీ, వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ నేచర్ అండ్ ఆల్. అట్లీస్ట్ లైఫ్లో ఒక్కడు ఇన్స్పైర్ అయినా చాలు కదా, మనం చూసి ఒక్కడు ఇన్స్పైర్ అయినా చాలు కదా.
సో ఎందుకు ఇంత నెగిటివిటీ వచ్చిందంటారు మీ ఒపీనియన్లో బయట? నెగిటివ్ అంటే సగం మీ మీడియా వల్లనే వచ్చింది, సగం 90%. ఇప్పుడు 90% మళ్ళీ మీ మీడియా వల్ల న్యూట్రల్ అవుతున్నది. చూసారా, ఏదో ఒక సామెత అంటారు చూడండి, పండ్లున్న చెట్టుకే రాయి దెబ్బలని, మీడియానే నెగిటివ్ చేసిందని మళ్ళీ మీరే పాజిటివ్ చేస్తున్నారు. 100% అది మీరే నెగిటివ్ చేస్తున్నారు, మీరే పాజిటివ్ చేస్తున్నారు. సో అదే ఆ నెగిటివిటీ అంటే నెగిటివ్ చేస్తున్నారు కదా. ఎక్కడ చేశారు? ఇప్పుడు ఏదైనా ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ ని 10 సార్లు వేస్తారు, దాన్ని నెగిటివిటీ అని ఎందుకు? ఒకసారి మీరు మొత్తం అయితే మీరు అది చూడలేదన్నమాట. అయితే చికోటి ప్రవీణ్, చీకటి కోణాలు ఏవో పాపం రైటర్స్ క్యూరియాసిటీతో పెడతారు అనుకోవచ్చు కదా. క్రియేటివిటీ నెగిటివిటీ చేసినప్పుడు ఒక స్పెషల్ గా ఆధారాలు పెట్టుకొని అవి కరెక్టా కాదా తెలుసుకొని మీరు నెగిటివ్ చేయాలి. మీకు ఏం తెలియకుండా నెగిటివ్ చేస్తే ఆ మనిషి ఎంత ఇబ్బంది పడతాడు సొసైటీలో. అందరూ ప్రవీణ్ చికోటి లేక స్ట్రాంగ్ ఉండరు. ఒకటి. సెకండ్ వచ్చేసి నేను సెకండ్ డేనే మీడియా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడినా కాబట్టి అరే ఈయన లోపల ఏదో నిజాయితీ ఉందని చెప్పి సొసైటీ యాక్సెప్ట్ చేసింది. అక్కడ మీరు నాకు చేసిన బ్యాడ్ ఒకటి, గుడ్ ఏంటంటే మీరు నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా రిలే చేస్తున్నారు, ఎయిర్లో పెట్టారు, రిలే చేశారు, సో దట్ అందరు చూడగలిగినారు. సో అదొక అడ్వాంటేజ్ అయింది. అందుకే చెప్తున్నాను కదా, మీడియానే చెడు చేసింది, మీడియానే బాగా చేస్తుంది. థ్యాంక్ యూ మీడియా అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు కసినో అనేది బ్యాడ్ థింగ్ గుడ్ థింగ్ నాకైతే ఏం తెలియదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక వైట్ షాప్ ఉంది, బార్ ఉంది, బ్యాడా గుడ్డా తెలీదండి. తెలియదు, అట్లనే ఇది కూడా తెలియదు అనుకోండి. తెలియదు కాబట్టి అడుగుతున్నాం కదా. గుడ్కి గుడ్, బ్యాడ్కి బ్యాడ్. ఒక ఎంటర్టైన్మెంట్ లెవెల్స్, ఒక లెవెల్స్ ఉన్న, ఒక లిమిటేషన్ ఉన్న వరకు గుడ్. అది ఒకరు గతి తప్పి ఇఫ్ దే క్రాస్ దేర్ లైన్ బియాండ్ లిమిట్, డెఫినెట్లీ ఇట్ ఈస్ బ్యాడ్. ఎనీథింగ్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. మీరు ఎప్పుడైనా అలా అంటే బిజినెస్ చేయటం కదా, అందులో ఎప్పుడన్నా? నేను చాలా డబ్బులు పడగొట్టుకున్నాను, లిమిట్ దాటిపోయినాను, నేర్చుకున్నాను, బుద్ధి వచ్చింది. ఎప్పుడన్నా అసలు మొత్తం లాస్ అయిపోయి జీరోలోకి వెళ్ళారా ప్రవీణ్? మొత్తం లాస్ అయ్యి జీరోలోకి వెళ్ళి ఒంటి మీద ఉన్న బంగారం తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరిగింది అసలు? బెట్టింగ్స్లో కూడా కొట్టుకున్నానండి అప్పట్లో. ఇంట్లో ఎవరు తెలియదు, ఇంట్లో చెప్పలేదు. ఏ వయసు నుండి మొదలు పెట్టారు ప్రవీణ్ గారు? నేను ఆల్మోస్ట్ 28 నుంచి మొదలు పెట్టాను ఆడటం. మీకు 28 ఏళ్ళు ఉన్నప్పుడు మీకు ఇది అలవాటు ముందు నుండి తెలుసా, లేదంటే ఎవరైనా ఒక ఫ్రెండ్ తో పాటు వెళ్ళారు? అలవాటు చేసిన మనిషి ఎవరు? ఇప్పుడు అలవాటు చేసిందంటే, ఇప్పుడు ఇది గడ్డి అండి, తినంటే ఎవరు తినరు కదా, గడ్డి దాకా తీసుకెళ్తాం కదా. బట్ గడ్డి దాకా మనకు బుద్ధి ఉండాలి. వాడిని ఎవరినో బ్లేమ్ చేయను. నాకు అలవాటు చేసిన తిట్ట. మనకు ఒక లిమిట్ తెలియాలి, చేసుకోవాలా వద్దా, మనం కంట్రోల్ ఉండగలుగుతామా లేదా అనేది మనకు తెలియాలి. అది మన ఓన్ రెస్పాన్సిబిలిటీ. మనం ఇప్పుడు నేను పోయి డబ్బులు పోయి మొత్తం ప్రాబ్లం ఉన్న రోజులో వాడిని ఏం తిట్టుకోలే, నేను నాకు బుద్ధి లేదు అనుకున్నా, నేను నన్నైనా తిట్టుకున్నా. అప్పుడు బాగా ఇబ్బందులు ఏమన్నా పడ్డా? ఇబ్బంది ఇంకా ఒంటి మీద బంగారం పెట్టినామంటే ఇబ్బంది కాకుండా ఏముంటుంది. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇబ్బంది పడ్డప్పుడు ఏం చేస్తాం, దాని నుంచి ఒక పాఠం నేర్చుకున్నాం, దాని నుంచి దూరంగా ఉంటాం కదా. అప్పుడు నేను అప్పుడు ఆడట్లేదు కదా, నేను అందుకే అందరిని ఆడిస్తున్నారు, ఆడిచ్చట్లేదు. ఇష్టం ఉన్నోడే వచ్చి ఆడుతుంది. యాక్సెస్ కల్పిస్తున్నారా? యాక్సెస్ ఏం అందరూ తెలుసు కదండి, నేను కల్పించేది ఏముంటుంది. ఇది గుడ్డా బ్యాడా, లిమిట్లు ఉండాలా, లిమిట్ దాటి బిహేవ్ చేయాలా అనేది మనకే తెలుసుకోవాలి. ఇప్పుడు వైన్స్ ఉన్నాయి, బార్ ఉన్నది, ఒక డాక్టరే అంటాడు 30 ml వేడి నీళ్ళలో తాగితే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, డైలీ ఒక పెగ్గో 2 పెగ్స్ తాగట్టు ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. అట్లా అని చెప్పి ఒక బాటిల్ తాగితే ఏముంటుంది, లివర్ దొబ్బుద్ది. సో ఫర్ ఎవ్రీథింగ్ యూ షుడ్ హ్యావ్ సమ్ లిమిట్స్. ఓకే, సో ఈవెన్ gambling also you play responsibly, you'll have fun on it. గ్యామ్లింగ్లో రెస్పాన్సిబుల్గా ఆడితే యూ కెన్ హ్యావ్ ఫన్, మైండ్ రిలాక్సేషన్కి కానీ ఒక ఫన్ గురించి ఉంటుంది. లిమిట్ దాటితే ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. యా, సో ఎప్పుడన్నా ఇలా బాగా లిమిట్ మీరు ఉన్నప్పుడు లిమిట్ మర్చిపోయి ఆడే వాళ్ళకి ఎప్పుడన్నా అరే వద్దురా ఆపేరా అని ఎవరికన్నా? ఒక్కరికి ఇప్పుడు కూడా చెప్పినా ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన నేను, మీరు లిమిట్ దాటి ఆడొద్దు, ఆడకుంటే బెటర్, వచ్చినా సరే లిమిట్గా ఉండండి అని ఒక 10 ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఓకే, ఇది కాకుండా మీకేమన్నా అంటే మీకుండే యూజువల్లీ స్మోకింగ్, డ్రింకింగ్ అలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? నేను డ్రింకింగ్ అలవాట్లేదు కానీ ఐ హ్యావ్ హుక్కా, నేను అడిక్టెడ్ టు హుక్కా. ఓ కరెక్ట్, ఆస్ట్రిచ్. మీరు వేస్తారా? హైట్ ప్రాబ్లం అవుతుంది. పైకి పెట్టు.
దీనికి పేరుందా? లేదు, పేరు లేదు ఆస్ట్రిచ్. వీటికి పేర్లు తెలియవు. బ్రెయిన్లెస్ బర్డ్ ఇది. పాపం బాడీ ఎక్కువ ఇవి brain ఇచ్చినాయి తక్కువ. కదా, అవును. దీని ప్లేస్ లో మీరు ఐరన్ ఇచ్చినా తినేస్తుంది అది. ఇది అసలు బ్రెయిన్ ఉండదు దాన్ని. మరేంటి వీటి వల్ల? ఇష్టపండి అంతే, నాకు ఒక డిఫరెంట్ స్పీషియస్ ఉండాలి, అన్ని స్పీషియస్. లేదు చూడటానికి చాలా మెగ్నిఫిసెంట్ గా అనిపిస్తుంది. దాని కలర్ కానివ్వండి, 8 ఫీట్ ఉంటుంది. అసలు కాళ్ళు చూడండి ఒకసారి ఎంత బలంగా ఉన్నాయో. ఎంత హైట్ ఉంది చూడండి. అదే అవును. ఇవి మనల్ని గుర్తుపట్టావు కూడానా? గుర్తుపడతాయి. గుర్తుపడతాయి. వేరే వాళ్ళు వెళ్తే తంతాయి. ఓ ఇప్పుడు ఆస్ట్రిచ్ల మీద తిరగచ్చు అంటారు కదా. అవును. ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేయలేదు. అయిపోయిందా ఇంకా? దా భాష కూడా అర్థం కాదు. అర్థమవుతుంది. దా దా ఫుడ్ ఒకటి అర్థమవుతుంది. Food ఒకటి ఫుడ్ భాష. ఏం తింటాయండి ఇవి? నేను దీనికి పౌల్ట్రీ ఫీడ్ లూజ్ అని ఇస్తామండి. ఓకే. ఇవి గుంపులుగా ఉంటాయి అంటారు ఉంటాయి, కదా. అవును, అవును. మరి ఒక్కటే ఉంటే లోన్లీనెస్ ఏం ఉండదా? తెస్తున్నాను, ఇంకొక 2 తెస్తున్నాను. ఇది బేబీయా బిగ్ వన్ నేనా? ఇది బేబీయే. ఎన్ని ఇయర్స్? 16-17 మంత్స్ ఉంటుంది. అంటే సంవత్సరం ఉన్నారు పిల్ల. పెద్దదైతే ఇదే హైట్ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? ఇంకొక హాఫ్ ఫీట్ 1 ఫీట్ అప్ టు 9.5 feet కావచ్చు ఆస్ట్రిచ్. అదిగో బ్రెయిన్లెస్ అన్నదాన్ని ప్రూవ్ చేసుకుంటుంది. ఇవి మన ఇండియన్ క్లైమేటికల్ సిచ్యువేషన్స్ ఇంకా హార్ష్ క్లైమేట్ లో కూడా ఉంటాయి. ఓకే. అంటే ఫెదర్ అవి ఉన్నప్పుడు డ్రైనెస్ లో ఉండలేవు అని అంటూ ఉంటారు కదా. ఇంకా ఆఫ్రికా మనకంటే ఎక్కువ హార్ష్ కదండి క్లైమేట్. అవును. ఆఫ్రికాలో వైల్డ్ లో ఉంటాయి కదా, ఓపెన్ డ్రై ల్యాండ్స్ లో ఉంటాయి కదా. ఇవి వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాయా? అట్లా ఏం లేదు, మామూలుగా. వేరే వాళ్ళు బయట వాళ్ళు పట్టుకుంటే బ్యాడ్. ఏంటది? బయట వాళ్ళు పట్టుకోవడానికి లేదు. తంతది. ఓకే. ఇది బాయ్ उसको जाने का एक्सेस नहीं है, पानी जा रहा उसमें से देखो बोलो. పరిగెడుతూ ఉంటుందా ఎప్పుడన్నా ఫీల్డ్స్ లో? ఇక్కడే దొరకదు అది, ఇంకా చాలా ఫాస్ట్ వదిలితే ఇంకంతే. జంపింగ్ చేయడం రాదు. జంప్ చేయవు. ఓకే. ఫ్లైట్లెస్ బర్డ్స్. ఓకే. చూడటానికి చాలా అందంగా ఉంది. దట్ ఫెదర్ కూడా బాగుంటుంది. एक फेदर ढूंढ नीचे गिरे सो एक बार जाके अंदर जाके देख, ఎంత ఫీల్ ఉంటుందో. ఫీల్ కూడా ఉంటుంది. మీ పిల్లలకి ఏమన్నా స్కూల్ ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా ఉన్నా? ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు అడిగినారు, ఇవాళే అడిగినారు, వి వాంట్ టు విజిట్ విత్ అవర్ చిల్డ్రన్ 150-200 people. ఐఎమ్ వెరీ హ్యాపీ. వచ్చేవారని చూస్తే హ్యాపీ అవుతుంది, నాకు అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైనా అనుకున్నారా అన్ని సర్కమ్స్టాన్సెస్ బాగున్నాయి కదా పరిగెడుతుంది భయపడుతుంది. జూ ఏదైనా విజిటింగ్ లాంటిది పెడదాం ఎప్పుడన్నా అని? నేను అంటే ఎవరన్నా అడిగితే కాదన్నా, మళ్ళీ ఎక్కువ మంది విజిటర్స్ అలౌ చేసి వీటిని డిస్టర్బ్ చేస్తారు, రెస్పాన్సిబుల్గా ఉండరు. అవును. నా దగ్గర ఒక పార్టీ అని ఒక ఫ్రెండ్ సర్కిల్లో ఒకరు అడిగినారు, అప్పుడు నా దగ్గర 9.5 feet ఆస్ట్రిచ్ ఉండే. వాళ్ళు వచ్చి పార్టీ చేసుకున్నారు, అన్ని ప్లాస్టిక్ గ్లాడ్స్ అన్ని ఇక్కడ పట్టేసి వెళ్ళిపోయినారు. అయ్యో. నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేయాలి. క్లీన్ చేసినారు. 10 days తర్వాత నా ఆస్ట్రిచ్ చచ్చిపోయింది 9.5 feet. పోస్ట్ మార్టం చేస్తే లోపల ప్లాస్టిక్ గ్లాసెస్ ఉన్నాయి కడుపులో. అయ్యో. సో రెస్పాన్సిబుల్ లేరు, ప్లాస్టిక్ వల్ల కూడా ప్రాబ్లం. వాళ్ళు అక్కడ తినేసి పడేసినారు, గాలికి వచ్చేసినాయి, పడ్డాయి, తినేసింది. చెప్పాను కదా బ్రెయిన్లెస్ బర్డ్ అని.